గుంటూరు జిల్లా కొర్రపాడు వద్ద అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయుల్ని అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, పోలీసులతో అంబటి వాగ్వాదంపై మరింత సమాచారం చెప్పండి. రమ్య, వైకాపా అధ్యక్షుడు జగన్ పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన నేపథ్యంలో వైకాపా నేతలు అలాగే వైకాపా శ్రేణులు అడుగడుగును కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి నుంచి గుంటూరు మీదుగా పల్నాడు జిల్లా రెట్టపాల బయలుదేరిన జగన్ కాన్వాయ్ తో పాటు అంబటి రాంబాబు అదేవిధంగా మరికొంతమంది గుంటూరు జిల్లా నాయకులు కూడా ర్యాలీగా బయలుదేరారు. అయితే ఈ గుంటూరు జిల్లా సరిహద్దు అదేవిధంగా పల్నాడు జిల్లా ప్రవేశించే ప్రాంతం వద్ద బారికేడ్లతో పాటు బందోబస్తు ఏర్పడుతున్న పోలీసులు కేవలం జగన్ కాన్వాయ్ తో పాటు మరో 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తూ మిగిలిన వాహనాలకు అనుమతి లేదని చెప్పి కూడా కరాఖండిగా ఇప్పుడు నిన్నటి నుంచి కూడా పక్కా సందేశము ఆదేశాలు ఇచ్చి అంతా కూడా స్పష్టంగా చెప్పినప్పటికి కూడా వైకాపా నాయకులు అయితే ఖచ్చితంగా మేము జగన్ కాన్వాయ్ తో పాటు వెళ్తాము, ఖచ్చితంగా రెంటపాల వెళ్తాము, అక్కడ ర్యాలీలో పాల్గొంటాము, కార్యక్రమంలో పెద్ద ఎత్తున మేమంతా పాల్గొనాలని ఒక హడావుడి ఒక ధిక్కార స్వరంతో వాళ్ళంతా కూడా వ్యవహరిస్తున్న తీరు ఉంది. అయితే అంబటి రాంబాబు గతంలో కూడా ఈ పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ కాన్వాయ్ కొర్రపాటు వద్దకు వచ్చిన తర్వాత అక్కడ పోలీసులు అయితే జగన్ తో పాటు జగన్ కాన్వాయ్ మరో విధంగా 3 వాహనాలను పంపించడం జరిగింది. అంబటి రాంబాబు మాత్రం తమ వాహనాలు తమతో పాటు వచ్చిన మరికొందరు వాహనాలు అన్ని వాహనాలను కూడా ఖచ్చితంగా పంపించాల్సిందే, మమ్మల్ని అడ్డుకోవటానికి మీరెవరు, మేము ర్యాలీగా వెళ్లి తీరుతాము, జగన్ పర్యటన విజయవంతం చేస్తాము, మమ్మల్ని అడ్డుకోవటానికి మీరెవరు అన్నట్టుగా కూడా ఓ ధిక్కార స్వరంతో పోలీసులతోనే తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వండి, అనుమతులు లేని పక్షంలో మీరు ఎలా వెళ్తారు, పల్నాడు జిల్లాలో పర్యటన కేవలం 100 మందికి అనుమతి ఉంది, మిగిలిన వారికి అనుమతి లేదే, మీరు విడిగా వెళ్తే వెళ్ళొచ్చింది, వాహనాలతో ర్యాలీకి వెళ్ళడానికి లేదని చెప్తే అంబటి రాంబాబు ఒక్కసారిగా ఆగ్రహావేశానికి గురయ్యి అక్కడ ఉన్న బారికేడ్లను సైతం కూడా తోసుకుంటూ అక్కడ స్థానిక నాయకులు అదే వైకాపా శ్రేణులతో కలిసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అయితే పెద్ద ఎత్తున అంబటి రాంబాబును స్థానిక నాయకులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో అటు పోలీసులకి ఇటు అంబటి రాంబాబు మరియు నేతల మధ్య కూడా ఒక విధమైన ఘర్షణ వాతావరణం అదేవిధంగా తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ఎట్టకేళ్ళ పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించేది లేదని ముందుగానే స్పష్టం చేశామని, మీరు వాహనాల్లో ర్యాలీగా కాకుండా మామూలుగా వెళ్తే వెళ్ళొచ్చని చెప్పి కూడా అది కూడా పరిమిత సంఖ్యలో వెళ్ళాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే అంబటి రాంబాబు మాత్రం పోలీసులు చెప్పిన సమాధానానికి అంటే ఒప్పుకోకుండా మేము వెళ్లి తీరుతామని చెప్పి కాసేపు దాదాపు ఒక 20 నిమిషాల పాటు కూడా వాళ్ళతో ఆగ్వాదాన్ని దిగి అడావో చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అంబటి రాంబాబు వాహనాన్ని అయితే పోలీసులు అనుమతించారు. కానీ మిగిలిన వాహనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పి కూడా మిగిలిన వాహనాన్ని అయితే పోలీసులు ఆపివేశారు. అటు చూస్తే ఈ ఘటనలకు సంబంధించి జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరులో ఇలాగే ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ఒక వ్యక్తి గాయపడటము అదేవిధంగా అతను జీజీహెచ్ లో చికిత్స పొందుతూ చనిపోవడం కూడా జరిగింది. ఇటు సత్తెనపల్లి అటు రెంటపల్లిలో కూడా అటు వైకాపా శ్రేణులు నేతలు అయితే పెద్ద ఎత్తున అంటే ఆ పోలీసుల అనుమతి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు భారీ బైక్ ర్యాలీలు అదేవిధంగా పెద్ద ఎత్తున ఆందోళన హడావుడి చేస్తూ నినాదాలు చేస్తూ పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని పార్టీ జెండాలు వాళ్ళంతా కూడా ఒక అత్యుత్సాహ ప్రదర్శిస్తూ ఉన్నారు. తమ బల ప్రదర్శనకి ఈ కార్యక్రమాన్ని తమ అనుకూలంగా మార్చుకుంటూ వాళ్ళంతా కూడా అటు కార్యకర్తలు నేతలు అందరినీ కూడా ఈ పోలీసులకు సవాలు విసురుతూ వాళ్ళు బందోబస్తు ఏర్పరిచినప్పుడు కూడా వాళ్ళ యొక్క నిబంధనలు పాటించాలని చెప్తున్నప్పుడు కూడా పోలీసుల మాటలు కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ యొక్క అటు పూర్తి స్థాయిలో ఒక భయానక వాతావరణం ఉధృత వాతావరణం నెలకొనే విధంగా అటు వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున అయితే ర్యాలీ నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా అటు రెంటపల్లి గ్రామం వద్ద కావచ్చు, సత్తెనపల్లి పట్టణంలో కావచ్చు పెద్ద ఎత్తున ర్యాలీలు అదేవిధంగా వాళ్ళు ఒక కార్యక్రమాలు చేపడుతూ ఒక స్థానికుల్ని అదేవిధంగా పౌరులకి ఒక భయభ్రాంతులకైతే గురి చేస్తున్నారు. రమ్య, ధన్యవాదాలు వీరాంజనేయులు.